రికార్డింగ్ నంబర్ 204 భాగవత వివరణము చతుర్థ స్కందము ద్వితీయ భాగం 685th పద్యం నుంచి చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు మనం ప్రచేతసులకు రుద్రుడు కనపడ్డాడు, కర్తవ్యం బోధించాడు అనే విషయం విన్నాడు మన విదురుడు మైత్రేయుడి దగ్గర. విని ఇలా అడిగాడన్నమాట, మహాత్మా, ప్రచేతసులకు శివుడు ఎలా కనపడ్డాడు, అసలు ఆయన వాళ్లకు ఉపదేశించిన రహస్యం ఏమిటి, నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంద్రియాలతో నివసించే జీవులకి శివుణ్ణి ధ్యానం చేయటం చాలా కష్టమైన పని కదా, అది దుర్లభమైన విషయం కదా, చాలా ఆశ్చర్యంగా ఉంది. భూమి మీద జీవుల్లో మంచివాళ్ళు, గొప్ప సన్మునీంద్రులు ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా, ఎంతో సద్గతిని పొందుతూ ఉన్న మునీంద్రులకు కూడా శివుడు ధ్యానంలో కనపడతాడు, కానీ భూమి మీద విహరిస్తూ ఎదురుపడటం, నిలబడి ప్రత్యక్షం అవ్వటం అనేది జరగదు కదా. ఆత్మలయందు మాత్రమే విహరించేటటువంటి ఆ శివుడు ఎలా కనపడ్డాడు వీళ్ళకి? విశేష రూపదర్శనమైన కన్నుగల శివుడు శక్తితో కూడి జీవులలో చరించుటం మటుకే సాధ్యం కదా. అటువంటి వాడు ఇలా ఎలా కనపడ్డాడు? భగవంతుడు దేవతలకు అధిపతి అయినటువంటి దేవుడి సాంగత్యం ప్రచేతసులకు ఏ విధంగా జరిగిందో నాకు వివరంగా చెప్పు అని అడిగాడు. అంటే అర్థం ఏంటంటే, భూమి మీద నిలబడేవి శరీరాలు, వాటిల్లో అంతర్యామిగా ఉన్నవాడు శివుడు. అతడు శివ శక్త్యాత్మకుడు, అంటే శక్తితో కూడిన శివస్వరూపుడు. శక్తి అనేదేమో ప్రాణస్వరూపం. ఆవిడ అనాది అయి రమిస్తూ ఉన్నది. సృష్టిలో ప్రతి జీవిలో ప్రాణస్వరూపమై రమిస్తూ ఉన్నది ఆవిడ. విశేష రూపమైన విశేష రూపాన్ని దర్శించగలిగిన కన్నే మూడో నేత్రం. అది జీవులకు ప్రసాదించబడినప్పుడు మాత్రమే అంతర్దర్శనం అనేది కనపడుతుంది. శివుడు గనక మూడవ కన్ను అనేటటువంటి అంతర్దర్శనాన్ని, లోపలగా కలిగే దర్శనాన్ని జీవులకి కలిగించినప్పుడు మటుకే ఆయన దర్శనం అంతర్దర్శనంలో కనబడుతుంది, అది కూడా లోపలగా కనబడుతుంది. ఇదే విరూపాక్షుడు అనే శివుడికి ఉన్న బిరుదు గురించిన అర్థం. అట్లాంటి వాడు ఇంద్రియాలకు ఎట్లా దర్శనం ఇచ్చాడు అని ప్రశ్న అన్నమాట. ఎప్పుడూ ఇంద్రియములకు కనపడేవాడు కాదు కదా, అంతర్యామిగా ఉన్నవాడు కదా, ఇంద్రియధారులకు ఎలా కనపడ్డాడు అని అడిగాడు. విరూపాక్షుడైనటువంటి శివుడు ఇంద్రియ ధారులకి ఎలా కనపడ్డాడు? ఇంద్రియములతో అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నటువంటి జీవులకి కనపడటం అసాధ్యం కదా అని అడిగాడు. ఇట్లా ప్రశ్నించిన విదురుడితో మైత్రేయుడు ఇలా చెప్పాడు. ప్రచేతసులు తండ్రి మాట వినినట్టి సజ్జనులు. తండ్రి మాట విన్నారుట వాళ్ళు. అంటే ఇక్కడ ఇంకా సృష్టి కంప్లీట్గా రాలేదు. మన దృష్టిలో తండ్రి మాట వినటం అంటే మనకేదో ఆయన చెప్పటం, వాళ్ళు వినటం అనేదే మనకి తెలిసింది. వినటం అంటే కూడా ఆచరించటం. వినటం సరిపోదు కదా, విని ఆచరిస్తే మనం తండ్రి మాట విన్నాడు అంటాం. ఊరికే వింటే సరిపోదు. కానీ అప్పటికి ఇంకా ఇంత సృష్టి రాని స్థితిలో తండ్రి మాట వినటము అనే మాటకు అర్థం ఏమిటి చెప్తూ ఉన్నారు ఇక్కడ. తండ్రి ఆజ్ఞను వాళ్ళు ఒప్పుకొని, తండ్రి గారు ఆజ్ఞాపించారు, వాళ్ళు వెంటనే పడమట దిక్కుగా నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే అర్థం ఏంటిట, తండ్రి నుంచి పుత్రులు వాక్కులాగా తల్లి గర్భంలో పడుతున్నారు. తండ్రి మాట వినటం అంటే, నువ్వు వెళ్ళి పలానా ఆవిడ గర్భంలో ప్రవేశించరా నాయనా, నువ్వు మాకు కొడుకుగా పుట్టు అని చెప్పినట్టు అది వినటమే. ఆ వాక్కు రూపమైనటువంటి పుత్రుడు తల్లి గర్భంలో పడటం అనేటటువంటిది సింబాలిజం. ఆ సమయంలో పడమటి దిక్కున సముద్రం కంట కూడా విస్తారమైన మనోహరమైన సరస్సు ఒకటి కనపడిందిట. సముద్రము కంట పెద్దదిట. దాన్ని మరి సరస్సు అని అంటున్నారంటే అంత లోతు లేనిదన్నమాట సరస్సు అంటే. ఈ సరస్సుకు సింబాలిజం ఏంటంటే, ఈ సరస్సే పడమటి దిక్కు. పడమటి దిక్కు అనే దాన్నే ఇక్కడ సరస్సు అని చెప్పారు. అందులో ఆకాశం తండ్రి, భూమి తల్లి, సూర్యుడు అనే అంతర్యామి గోళాకారంగా అస్తమిస్తూ ఉన్నాడు. ఆ సరస్సులో
ఏమిటి జరుగుతోంది ఇక్కడ? ఆకాశమే తండ్రిగా ఉన్నాడు, భూదేవి తల్లిగా ఉన్నది, సూర్యుడుగా ఉన్న అంతర్యామి గోళాకారమై అస్తమిస్తూ ఉన్నాడు. సూర్యుడు అంతర్యామి అనే మాటకి ఇక్కడ అర్థం ఏమిటి? సూర్యుడు లేకపోతే భూగోళం మీద సృష్టి లేదు కదా. ఆయన లోపల బయట సర్వత్రా చరిస్తూ ఉన్నందువల్లనే భూమి మీద సృష్టి మొత్తం వస్తూ ఉన్నది. అది మనకి ఎప్పుడూ గుర్తుండదు కాబట్టి ఆ సూర్యుడిని అసలు ఆ సూర్య భగవానుడనే మాట కూడా మనం అనం కాబట్టి ఇప్పుడు ఇది మనకి కొత్తగా ఉండటానికి అవకాశం ఉన్నది. అందుకనే పాపం ఈ పెద్దవాళ్ళు ఎంతో వివరంగా చెప్తూ ఉన్నారు. ఈ సరస్సే పడమటి దిక్కు, అందులో ఆకాశం తండ్రిగా, భూమి తల్లిగా, సూర్యుడు అంతర్యామి, సూర్యుడు అనే అంతర్యామి గోళాకారమై అస్తమిస్తూ ఉన్నాడు. రౌండ్గా ఉన్నటువంటి, గుండ్రంగా ఉన్నటువంటి గోళాకారంతో సూర్యుడు అస్తమానం జరుగుతూ ఉన్నది. అస్తమించటము అనే లీల వల్ల జీవుడు గర్భంలో పడతాడు. అస్తమించటం అంటే ఏమిటి? కనపడకుండా పోవటం. కనపడకుండా పోవటం అంటే జీవుడు కనపడకుండా తల్లి గర్భంలో దూరాడు అని. కాబట్టే సూర్యోదయం పురుషుడికి సిగ్నిఫికెంట్గా చెప్తారు, సూర్యాస్తమయం స్త్రీకి చెప్తారు. సృష్టిలో ఉన్న చిహ్నాలు ఇలా ఉంటాయి అని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పారుట. తూర్పు లగ్నానికి, పడమర సప్తమానికి కారణాలు ఈ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. ఎందుకు చెబుతారు? ఊరికే చెప్పరు కదా, కారణంతోనే. అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది చెప్పటం జరుగుతుంది. ఈ రెండు కూడా భార్యాభర్తల సంబంధాన్ని సూచిస్తాయి. ఏంటి? లగ్నము సప్తమము, ఈ రెండు కూడా హస్బెండ్ అండ్ వైఫ్ సంబంధాన్ని సూచిస్తాయి జ్యోతిషంలో. ఉదయ సూర్యుడు అంటే అర్థం ఏంటిట? పెరిగి పెద్దవాడై తండ్రి అవుతూ ఉన్న జీవి. ఉదయ సూర్యుడు అనే మాటకు అర్థం పెద్దవాడయి తండ్రి కాబోయే పురుషుడు అన్నమాట. అస్తమయ సూర్యుడు అనే మాటకు అర్థం ఏంటి? గర్భస్థుడై పుత్రుడుగా పుట్టబోతున్న జీవికి సంకేతము అని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పారట. ఉదయ సూర్యుడు అంటే పెరిగి పెద్దవాడై తండ్రి కాబోతున్నటువంటి పురుషుడు. అస్తమయ సూర్యుడు ఏమిటి అంటే గర్భస్థుడై పుత్రుడు అవుతూ ఉన్న జీవికి జ్యోతిష్ శాస్త్ర సంకేతాలు ఇవి అన్నారు. రఘువంశంలో దీనినే కాళిదాస మహాకవి ఇలా సూచించారన్నమాట. ఏంటంటే దిలీపుడి తర్వాత రాజ్యంలో ప్రతిష్ఠితుడైన అతని కొడుకు, దిలీపుడి కొడుకు అస్తమయ సంధ్యలో సూర్యుడి వల్ల వెలిగించబడి అగ్నిహోత్రుడిలాగా ప్రకాశించాడు అని రఘువంశంలో వర్ణించటం అనేది ఈ శాస్త్ర రహస్యాన్నే సూచిస్తోంది అని అన్నారు. ఈ ప్రాచీన శాస్త్ర రహస్యాల్ని అనుసరించే అర్వాచీన జ్యోతిష్ శాస్త్రంలో లగ్నంలో తనను, సప్తమంలో తన భార్యను సూచించటము అనే సిగ్నిఫికెన్స్ ఏర్పడిందిట. సూర్యుడు ఉదయించిన చోటు నుంచి సప్తమమున అస్తమిస్తాడు. ప్రచేతసులు పశ్చిమంగా ప్రయాణం చేయటం అన్నా కూడా ఇదే. గర్భంలో ఉన్నటువంటి జీవికి ఇంద్రియాలకు అధిదేవతలుగా మేలుకుంటారుట. వాళ్ళు ఏం చేస్తారు? పశ్చిమంగా వెళ్ళి అంటే వాళ్ళు చేసే పని ఇది. అన్ని జీవ సృష్టికి సహాయమే, అంతకంటే ఇంకేమీ లేదు. అన్ని కథలు దీనికి సంబంధించినవే చెప్తూ ఉన్నారు. ఆ కోనేరు కలవ పూలతో పద్మాలతో నిండి మనోహరంగా ఉన్నది అన్నారు. పద్మకేసరాల గుత్తులన్నీ కూడా గాలికి కదులుతూ మంచి వాసనలతో ఆనందం కలిగిస్తున్నాయి అన్నారు. ఇక్కడ కోనేరు అంటేనే పశ్చిమ దిక్కు అన్నారు. ఆ కోనేరు కలవ పూలతో పద్మాలతో నిండి మనోహరంగా ఉంది అంటున్నారు. ఇందులో ఏమిటి చెప్తూ ఉన్నారు వీళ్ళు? సంకేతం ఏమిటంటే ఇందులో గర్భంలో ఉన్న మంచి నిర్మలమైన దేహ భాగాలు డెవలప్ అవ్వాలి, పిల్లవాడికి అవుతూ ఉన్నాయి. ఆ దేహ భాగాలన్నీ కూడా సూర్యచంద్రుల గమనమునకు, సూర్యచంద్రుల కదలికకి విచ్చుకుంటూ ఉన్నట్టుగా సంకేతం అన్నమాట. అదే పద్మాలుగా చెప్పారు ఇక్కడ. ఒక్కొక్క దేహభాగం రావాలి ఆ పిండానికి. ఏమీ లేనటువంటి ఒక చుక్క దగ్గర నుంచి సమస్తము రావాల్సిన పరిస్థితి, అది విచ్చుకోవటము. సూర్యుడు వచ్చినప్పుడు ఎలా పద్మం విచ్చుకుంటుందో ఆ విధంగా శరీర భాగాలు లోపల ఉన్న జీవుడికి ఒక్కొక్కటే రావటము, ఒక్కొక్కటే విచ్చుకోవటము అనేది పద్మాలుగా చెప్పారుట ఇక్కడ. ఎంత చక్కని
మనం ఎన్నడూ ఎరగనటువంటి అద్భుతమైన కంపారిజన్ ఇది జీవుడికి అనేది. కలువ పూలు లాగా పద్మాల్లాగా వర్ణించారు వీటిని అంటున్నారు. కేసరములేమో, కేసరములు అనేవి మధ్యలో ఉంటాయి సన్న పుప్పొడి, అది అది కూడా అంత వెదజల్లబడి సువాసనలు వస్తున్నాయి అన్నారు కదా. ఈ పుప్పొడి దేనికి చిహ్నం అంటే ఉత్తమమైన స్త్రీ శరీరం సుగంధం వస్తూ ఉంటుంది. గర్భధారణ శక్తి అనేది ఇన్బిల్ట్ గా ఉంటుంది ప్రతి స్త్రీ శరీరంలోనూ, దానికి సంకేతము, దానికి సిగ్నిఫికెన్సు అని చెప్పారు. రమణీయములైన హంసలు ఎంతో రమణీయం అంటే ఒక సొగసు ఉంటుంది. ఆ హంసలో, హంసను చూడంగానే ఒక సొగసైన షేప్ ఉంటుంది. రమణీయములైన హంసలు, బెగ్గురు పిట్టలు, జక్కవలు, కన్నె పిట్టలు మనోహరంగా అవి కూజితములు చేస్తూ ఉన్నాయిట. మదించిన తుమ్మెదలు తేనె తాగి ఒక ఓంకార శబ్దాన్ని పుట్టిస్తూ ఉన్నాయి. కడుపు నిండా తేనె తాగి అవి ఓంకారాన్ని పుట్టిస్తూ ఉన్నాయి. ఆ నాదానికి, ఆ ఓంకారానికి తీగలకంతా కూడా చక్కగా చిగుళ్ళు వస్తూ ఉన్నాయిట. చెట్లన్నిటికీ కూడా మొలకలు వస్తూ ఉన్నాయిట. ఇవి వివిధ ప్రాణ ప్రవృత్తులకు, మన్మథ క్రీడలకు సంకేతాలు. ఇవి అంటే అర్థం ఏమిటి? చిగుళ్ళు వస్తున్నాయి, తీగలకు చిగుళ్ళు వస్తున్నాయి, పిట్టలన్నీ మనోహర కూజితాలు చేస్తున్నాయి. అక్కడ పిట్టలు లేవు, ఇంకా ఏమీ సృష్టించబడని స్థితి. పశ్చిమ దిక్కు జీవుడు ఉన్నాడు. ఏమిటి అంటే అర్థం ఏమిటంటే వివిధ ప్రాణ ప్రవృత్తులు, మన్మథ క్రీడలు ఒక్కొక్కటే ఆ కడుపులో ఉన్న చుక్కగాడికి ఒక్కొక్కటే ఇన్బిల్ట్ అవ్వటానికి ఇలా సంకేతంగా సిగ్నిఫికెంట్ గా చెప్పారనమాట. సిద్ధులు, చారణులు, గంధర్వులు ఆ సరస్సును సేవించుచున్నారు అంటే ఏమిటి? సృష్టి, ప్రజాసర్గము, గర్భధారణలకు కారణ శక్తులన్నీ కూడా అక్కడ పనిచేస్తూ ఉన్నాయి. ఎంతమంది పనిచేస్తే కడుపులో ఒక జీవి అన్ని అవయవాలు పెట్టుకొని బయటకు వస్తాడు అనేది మనకు అసలు తెలియదు కదా. మనకు ప్రతిదీ వాడుకోవటమే తెలుసు. మనకున్న శరీరాన్ని కూడా గౌరవించుకునేటటువంటి గుణం మనకి తెలియదు కాబట్టి ఇంత వివరంగా చెప్పాల్సి వస్తుంది. వీళ్ళు పుణ్యాలకు నిలయాలుట అవి. ఆ సరస్సుని సేవించేటటువంటి సిద్ధులు, చారణులు, గంధర్వులు అదంతా చూస్తే పుణ్యమునకు నిలయములుగా ఉన్నారుట. సకల శుభ లక్షణాలు ఉన్నాయిట అక్కడ. అందులో రుచికరమైన తేట నీరు నిండి ఉన్నదిట ఆ సరస్సులో. అంటే అర్థం ఏంటి? పూర్వపుణ్యాలు ప్రస్తుత జ్ఞానంగా ఆనంద కారణాలై శరీరాలు కల్పించబడుతున్నాయి. ఆ జీవి చేసుకున్న పుణ్యం వల్ల ఈ దేవతలందరూ కూడా గర్భంలోకి వెళ్ళి ఆ జీవికి అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉన్నారు. అని శరీర లక్షణాలు, లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరానికి కావలసినటువంటి అన్ని లక్షణాలు, ఆ జీవి పెద్దవాడై భగవంతుడి వైపు ప్రయాణం చేయటానికి అవసరమైనటువంటి సమస్తమైన విషయాలు కూడా వాళ్ళ ఆనంద ప్రస్తుత జ్ఞానంగా, ఏమిటి ప్రస్తుత జ్ఞానంగా వస్తుంది? ఆ పూర్వ పుణ్యం, ఆ జీవి చేసుకున్న పూర్వ పుణ్యం ప్రస్తుత జ్ఞాన కారణమై ఆనంద కారణాలైన దేహం అంతా కల్పించటానికి వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారనమాట. ఆ కోనేరు సజ్జనుని హృదయంలాగా స్వచ్ఛంగా ఉందిట. బురదల్లేని కోనేటిలో లోపలి భాగాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. సజ్జనుడి హృదయం నుంచి కూడా పూర్వ సత్కర్మ, పూర్వం ఎప్పుడో చేసుకున్న మంచి పని రూపంగా ఆయన చేష్టలన్నీ ఎలా ఉంటాయి? సజ్జనుడి ప్రవర్తనలోనే ఆ చక్కని పూర్వ సత్కర్మ ప్రకాశిస్తూ ఉంటుంది, స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. ఎటువంటి ప్రవర్తన ఉంటుందో చేష్టారూపంతో స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. వాళ్ళని చూడగానే మనకు ఒక మంచి సద్భావం కలుగుతుంది. హరిపదం యొక్క రూపంలాగా దేవతలకు అది నిగూఢ స్థానమై ఉన్నది. సజ్జన హృదయము హరిపదం ఎలాగైతే పరమాత్మ మన లోపల హృదయంలో ఉంటాడో అదే విధంగా దేవతలకు కూడా నిగూఢ స్థానమై ఉన్నది ప్రతి సజ్జనుడి హృదయము అంటున్నారు. హరిపదము అంటే ఏమిటంటే ప్రాణం ఉచ్చారణ. మన ప్రాణోచ్చారణ ఏమిటి? ఓంకారము అనేటటువంటి శ్వాస. అది లేకపోతే దేహధారణకి సార్థకతే లేదు. దేహం ధరించాలంటే ఇన్బిల్ట్ గా ప్రాణోచ్చారణ ఉండాలి. అదే హరిపదము. దానికోసమే దేవతలు దేహ నిర్మాణం కోసం
గర్భంలో విహరిస్తూ ఉంటారు అని చెప్పారు. ఘనుని సంపదలాగా అర్హతతో కూడిన జీవితాన్ని జలములుగా కలిగి ఉన్నది. అంటే అర్థం ఏంటంటే ఘనుడు అంటే ఘనకార్యాలు చేసినటువంటి పూర్వం సత్కర్మతో ఉన్నటువంటి జీవుడు, ఎంతో మంచి పనులు చేసిన జీవుణ్ణి ఘనుడు అంటారు. మేఘము అని కూడా ఇంకొక అర్థం ఉంది. ఘనము ఘనుడు అనే మాటకి భూమి మీద ఉన్న నీళ్ళని పైకి తీసుకెళ్ళి స్వచ్ఛ జలాలను మాత్రమే గ్రహిస్తుంది. ఆ మేఘం ఏం చేస్తుంది, భూమి మీద బురద నీళ్లుంటే బురద నీళ్ళని కూడా ఫిల్టర్ చేసినట్టుగా స్వచ్ఛమైన నీళ్ళని మటుకే గ్రహించి మేఘమై కూర్చుంటుంది. ఎక్కడ ఏ మాలిన్యాన్ని స్వీకరించదు మేఘం. స్వచ్ఛ జలాలను మటుకే తీసుకెళ్తుంది. అట్లాగే సత్కర్మలు అంటే మంచి పనులు చేసిన వాడు పూర్వజన్మల నుంచి అక్కర్లేని వాసనలన్నిటినీ వదిలేసి పుణ్యకర్మలు మటుకే తెచ్చుకుంటాడు. అట్లా ఆయన ఘనుడైనాడు అని చెప్తూ ఉన్నారు. అంటే ఏమైనా 1-2 అసత్కర్మలు ఉన్నా కూడా వాటిని కూడా తెచ్చుకోడు. దానికి ఎటువంటి సాధన ఉండాలో అవన్నీ చేసిన వాడనమాట. అట్లా నిర్మల జలాన్ని నిర్మల జల వర్షాన్ని మాత్రమే నింపుకున్న కోనేరు అని అర్థంట. శీలాభిమానం గల స్త్రీ యొక్క మనస్సులాగా, ఒక పవిత్ర స్త్రీ మనస్సులాగా, మనస్సు యొక్క ప్రవర్తనలాగా ఆ కోనేరు ఎంతో లోతుగా ఉందిట. గంభీరంగా ఉంటారు కొంతమంది స్త్రీలు, మంచి శీల ప్రవర్తన గలవాళ్ళు, దేనికి చెలించరు. అలా లోతుగా ఉన్నదిట. సజ్జనుడు జన్మించాలంటే శీలవతి అయిన స్త్రీ కావాలి కదా, మరి అటువంటి తల్లికి కదా మంచి పుత్రుడు పుడతాడు అంటున్నారు. గుర్రాలకి కుక్కలకి మాత్రమే పరిమితమైనటువంటి ఈ రోజులలో ఉన్న పవిత్రత మనుషులకు ఎంత ముఖ్యమో ఇక్కడ చెప్తూ ఉన్నారు. బిగినింగ్లో సృష్టి ఎలా జరిగిందంటే ఎంతో సజ్జనులైనటువంటి తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు సజ్జనులుగానే ఉంటారు న్యాచురల్గా. మనం ఇప్పుడు జీన్స్ అని చెప్పుకోవచ్చు. మరి తల్లిదండ్రులు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే వాళ్ళైతే పిల్లలకి ఆ జీన్సే కదా వస్తాయి, 3-4 తరాల దాకా రిఫ్లెక్ట్ అవుతాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు కదా. మరి మనం ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత పద్ధతిగా ఉండాలి. మన వల్ల కాకపోతే మన వల్ల కాని అశక్తత మనలో గనక ఒకవేళ ఉంటే మనం భగవంతుణ్ణి ప్రార్థించుకోవాలి కదా దాని నుంచి బయటపడటానికి. మనం చెయ్యము, మనం ఇంకొకళ్ళు మనకి శక్తినిచ్చే వాళ్ళని ఆశ్రయించము అంటే ఎలా మరి? అందుకే మన జీవితాలు ఏదన్నా సరిగా లేకపోతే పద్ధతిగానే ఉంది, అది ఎటువంటి గింజ పెడతామో అటువంటి చెట్టే వస్తుంది అనేదానికి సరిపోయేటట్టే ఉన్నది న్యాయంగా ఇది. అందుకే చెప్తూ ఉన్నారు, సజ్జనుడు జన్మించాలంటే చక్కని సజ్జనవతి అయినటువంటి శీలవతి అయిన తల్లి కావాలి కదా అని రాశారు ఇక్కడ. చంద్రుడి కిరణాలలాగా కోనేరెంతో స్వచ్ఛంగా ఉందిట. ఎట్లా ఉంటాయి చంద్రకిరణాలు అసలు? అది ఆ మాట కూడా ఎందుకన్నారంటే జీవుడు గర్భస్థుడయ్యే మార్గాన్ని చంద్రగతి అని వేదాలు చెప్తున్నాయి. మనం కూడా చెప్పుకున్నాము, చంద్రుడి సైకిలే స్త్రీలకి ఋతుకాలం. 28 రోజులు తిరిగి వెనక్కి వస్తాయి, ఋతు దర్శనం జరుగుతుంది అని చెప్పుకున్నాం కదా. చంద్రుడే గర్భధారణానికి అధిపతి అని పితృమేధ మంత్రాలన్నీ కూడా క్లియర్గా చెబుతూ ఉన్నాయి. చంద్రుడు మాతృకారకుడు అని జ్యోతిష్ శాస్త్రం చెప్తూ ఉన్నది. మాతృత్వానికి కారణం చంద్రుడే అని చెప్తూ ఉన్నది జ్యోతిష్ శాస్త్రం. విష్ణుని కథలాగా ఆ కోనేటి జలాలు సకల కల్మషాన్ని హరించేవిగా ఉన్నాయిట. విష్ణుభక్తితో నిండిన జీవితాలే, ఆ జీవిత సన్నివేశాలే జీవులను పాపం నుంచి రక్షిస్తాయి. పాపము అంటే కూడా దుష్కర్మ వెంటబడటమే పాపం. దుష్కర్మ వెంటబడే ప్రవర్తన లేకుండా ఉండాలంటే ఆ భగవంతుణ్ణి నమ్ముకోవాల్సిందే. భక్తి ప్రపూర్ణములైన జీవిత సన్నివేశాలే రక్షిస్తాయి. అగ్నిహోత్రుడిలాగా లోకంలో ఉన్న నీళ్ళన్నిటినీ లోకాలను పవిత్రం చేస్తాయి. దక్షిణాగ్ని లేక దాంపత్యము అంటారు. ధర్మబద్ధమైన కామం నరజన్మను పవిత్రం చేస్తుంది. అటువంటి నీళ్లతో నిండిన కోనేరు వాళ్ళకి కనపడింది. నీళ్లు అంటే కూడా ఇప్పుడు మనకి తెలిసిన నీళ్ళు ఒకటే మనకు తెలుసు కాబట్టి
దాన్ని కూడా చక్కగా ఎలాగైతే అశ్వము అంటే ప్రాణము అనే అర్థం ఉన్నదో ఒరిజినల్ మాటలన్నీ ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. అటువంటి నీళ్లతో నిండిన కోనేరు వాళ్ళకు కనపడింది. విష్ణుని కథలాగా ఆ కోనేటి జలములు, ఆ నీళ్లు సకల కల్మషాల్ని హరించేవిగా ఉన్నాయి అని చెప్పారు. అసలు ఇదంతా ఎందుకు చెప్తూ ఉన్నాడు మైత్రేయుడు? రుద్రుడు ఎలా కనపడ్డాడు ప్రచేతసులకి అని అడిగిన దానికి సమాధానంగా ఈ కోనేరుని వర్ణించాడు ఆయన. అట్లాంటి సరోవరంలో ఒక దివ్య పురుషుడు వాళ్ళకి దర్శనమిచ్చాడట. అతడే జీవుడి రూపాన్ని ధరించటానికి దిగి వస్తూ ఉన్న పరమేశ్వరుడైన రుద్రమూర్తిట. జీవుడు అనేవాడు మనకెంత తేలిగ్గా ఉన్నాడు, అసలు జీవుడంటే లెక్కలేదు మనకి. కానీ సాక్షాత్తు పరమేశ్వరుడైన రుద్రమూర్తే జీవుడి శరీరాన్ని ధరించటానికి వస్తూ వాళ్ళకు కనపడ్డాడుట. నలుదిక్కుల నుంచి ఎంతో అద్భుతమైన ఓంకారం వినిపిస్తూ ఉందిట. అందులో మృదంగధ్వనులు, వేణుగానాలు దివ్యంగా మనస్సును రంజింపజేస్తూ ఉన్నాయిట. దివ్యతత్వమే నాద మార్గంలో మనస్సుగా దిగిరావటం అన్నమాట. ఇది దివ్యమైన తత్వమే నాద మార్గంలో మనస్సుట. మనస్సుని కూడా మనం తప్పుగా అంచనా వేస్తాం కదా. ఎవరో గంధర్వులా గానం చేస్తున్నట్టుగా ఉందిట. దాన్ని వింటూ ఆనంద పులకితుడైపోయి ఆ నాదానికి తానే ఆశ్చర్యపడుతూ ఆ దివ్య పురుషుడు ఎంతో కుతూహలంతో కోనేటి నుంచి బయటకు వచ్చాడట. ఎక్కడి నుంచి వచ్చాడంటే కోనేటి నుంచి బయటకు వచ్చాడట. కోనేటి జలములు అంటే ఏం చెప్పుకున్నాం మనము? పశ్చిమ దిక్కు అని చెప్పుకున్నాం. ఆ పశ్చిమ దిక్కు నుంచి ఆ రుద్రమూర్తి అద్భుతమైన శరీరంతో యువతలికి వచ్చాడట. ఆ దేవలోక శ్రేష్ఠుడు ఎలా ఉన్నాడంటే కరిగించిపోసిన బంగారు రంగు గలవాడు. కరిగించిన బంగారం చక్కగా ఏ రకమైన కల్మషము లేకుండా ఉంటుంది. అతని చుట్టూ కూడా సనకాది యోగిజనులందరూ స్తోత్రగానాలు చేస్తూ వస్తూ ఉన్నారట. ఆయనతో పాటు భక్తులకు అనుకూలంగా ప్రవర్తించే స్వభావం గల ముఖంతో, ప్రసన్నమైన ముఖంతో భక్తులకు ఎప్పుడు అనుకూలుడుగా ఉంటాడు ఆయన. వేరే పనేమీ లేదు ఆయనకి, భక్తులను అనుగ్రహించటమే పని. కాబట్టి ప్రసన్నమైన ముఖంతో ఐశ్వర్యాలు వెదజల్లుతూ ఉన్నటువంటి త్రిమూర్తి తత్వంతో ఆ దర్శనం ఎలా ఉందిటంటే సకల పాపాల్ని హరించేటట్టుగా ఉందిట. సమస్తమైనటువంటి పాపాలు హరించగలిగినటువంటి ఆ రుద్రుడు ప్రచేతసులకి ఈ రకంగా దర్శనమిచ్చాడు అన్నారు. ప్రచేతసులు వెంటనే అనురాగంతో, ఆశ్చర్యంతో, ఎంతో వినయంతో రుద్రుడి పాదపద్మాలకు మొక్కి భక్తితో పరవశించిపోయారుట. సర్వశక్తి సంపన్నుడు, సకల ధర్మస్వరూపుడు, దయాస్వభావుడు, ధర్మాత్ములయందు వాత్సల్యం, ప్రేమ ఉన్నవాడుట. ఎటువంటి వాడు ఆయన? సకల పాపహరుడు, సర్వశక్తి సంపన్నుడు, సకల పాపాల్ని హరించేవాడు, సకల ధర్మాల స్వరూపుడు, ఎంతో దయగలవాడు, భక్తుల ఎడల ప్రేమతో వికసించిన హృదయం గలవాడు, ప్రసన్నమైన ముఖంతో వచ్చాడుట. ఆ ప్రచేతసులను ప్రసన్న హృదయులుగా, ధర్మజ్ఞులుగా, శీల సంపన్నులుగా, సంప్రీతులుగా అర్థం చేసుకున్నాడు ఆయన. వీళ్ళని చూడంగానే ఆయనకు అర్థమైంది, వీళ్ళు సజ్జనులు, నిర్మల హృదయులు అని అర్థమైపోయింది ఆయనకి. అప్పుడు ఇట్లా అన్నట్ట, రాజకుమారులారా వినండి, మీ మనస్సులో ఉన్న సంకల్పం నాకు తెలుసు. మీ మీద అనుగ్రహ బుద్ధితోనే నేను దర్శనమిచ్చాను, మిమ్మల్ని అనుగ్రహించాలనే నేను మీకు కనబడ్డాను. మీకు తప్పకుండా శుభం జరుగుతుంది. నా ప్రకృతిని మీరు నా అనుగ్రహంతోనే దర్శించగలుగుతారు. అది ఎంతో సూక్ష్మ స్వరూపము, త్రిగుణాత్మకము. త్రిగుణాలతో కూడి కలిసి సూక్ష్మస్వరూపంగా ఉన్న నా ప్రకృతిని మీరు నా అనుగ్రహంతోనే దర్శించాలి, వేరే దోవలేదు దానికి. నేను ఒప్పుకుంటేనే మీరు ఆ ప్రకృతిని తెలుసుకోగలుగుతారు. దానివల్ల భౌతికమైన అంటే ఫిజికల్ జీవస్థితి ఏర్పడుతోంది. నా సూక్ష్మస్వరూపము త్రిగుణాత్మకము అయినటువంటి దానివల్లనే భౌతికమైన జీవస్థితి అనేది ఏర్పడుతోంది. అయినా కూడా జీవుడు భౌతికమైన వాడు కాదు. భౌతికమైన శరీరం ఏర్పడుతోంది కానీ జీవుడెప్పుడు సూక్ష్మస్వరూపుడే అని చెప్పేశాడు ఆయన. స్థూల దేహంలో కనబడుతున్నా కూడా జీవుడు సూక్ష్మస్వరూపుడే,
అయినా కూడా త్రిగుణాత్మకుడే, త్రిగుణాల్లో బద్ధుడైనప్పుడు జీవుడు కనపడతాడు, లేకపోతే జీవుడు కూడా కనపడ్డు. త్రిగుణాలకు ఎప్పుడైతే అధిగమించటం నేర్చుకుంటాడో, భగవదనుగ్రహం వల్ల, సజ్జనత్వం వల్ల ఎప్పుడైతే త్రిగుణాలకి బియాండ్గా వెళ్ళటం నేర్చుకుంటాడో అప్పుడు మాత్రం అతను త్రిమూర్తి స్వరూపుడే అవుతున్నాడు. త్రిమూర్తి తత్వంలో అంతర్యామిగా ఉన్నప్పుడు ఏమవుతాడు? త్రిమూర్తి తత్వంలో కూడా అంతర్యామిగా ఉండటం నేర్చుకున్నప్పుడు అతీతుడుగా నారాయణుడు అనే తత్వం అవుతున్నాడు. ఆ విష్ణుమూర్తికి పుట్టిన పుత్రుడు ఏమవుతాడు? కమలాసనుడే, కమలంలో పుట్టినటువంటి బ్రహ్మదేవుడవుతున్నాడు అని చెప్పారు. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. కోనేరు అనే మాటకు అర్థం మనం పశ్చిమ దిక్కు అని చెప్పుకున్నాము. పశ్చిమ దిక్కు అంటే శుక్ర మార్గము. దేహంలో దిగువ గర్భస్థులుగా ప్రయాణం చేయాలి, బిడ్డలు పుట్టాలి అంటే దిగువ మార్గం కావాలి. ఆ దిగువ మార్గమే పశ్చిమ దిక్కు. ఆ పశ్చిమ దిక్కే అందుకే తండ్రి మాట వినటము అంటే అర్థం ఏంటంటే కుమారుడుగా పుట్టటము. తానే కుమారుడుగా పుడతాడు ఒక స్త్రీ అందు, కాబట్టి అది రహస్యంగా చెప్పారనమాట. రహస్యము అనే మాట కూడా మళ్ళీ మళ్ళీ వెనక్కి పడిపోతూ ఉంటుంది. మనం మళ్ళీ మళ్ళీ స్మరించుకోవాల్సిన విషయం, గుర్తు చేసుకుంటూ ఉండాల్సిన విషయం కాబట్టి, మరుగున పడటం అనే సహజ స్థితి ఉన్న విషయం కాబట్టి దీన్ని రహస్యం అన్నారు. దీన్నే తైత్రీయ ఉపనిషత్తులో భృగువల్లి అని కూడా అంటారట. ఈ జీవులందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు, వచ్చిన వాళ్ళు ఎవరి వల్ల జీవిస్తూ ఉన్నారు, మళ్ళా ఎక్కడికి వెళ్తున్నారు అనే ప్రశ్నలు సమాధానాలన్నీ కూడా ఉన్నాయి అక్కడ. ఇక్కడ సముద్రము కన్నా పెద్దదైన కోనేరు అనే మాటకు అర్థం ఏంటంటే జీవుడు జలమయుడుగానే ఉంటాడు కదా, నీటి చుక్కే కదా జీవుడు. ఒక్క తల్లి కడుపులో ఎలా పడతాడు? నీటి చుక్క కూడా కాదు, ఒక సన్న పార్టికల్. అది నీరే కదా న్యాయంగా. అది చెప్తూ ఉన్నారన్నమాట. ఆ కోనేరు సజ్జనుడి హృదయంలాగా ఉందన్నారు. హరిపదంలాగా దేవతలు విహరించేటటువంటి చోటుగా ఉందిట. అది గొప్పవాళ్ల సంపదలాగా అర్హతగా ఉన్న జీవితానికి ఉపయోగపడేటట్టుగా ఉన్నదిట. మేఘం యొక్క సంపదలాగా తగినంత నీరు కలిగి ఉన్నదిట. ఎంత నీరు తీసుకుంటుంది మేఘం? మొత్తాన్ని లాక్కోదు. ఒక మేఘం తగినంత నీరు ఉంటుంది. మర్యాద గల స్త్రీ హృదయంలాగా ఎంతో డెప్త్గా ఉన్నదిట. కడుపులో పడిన జీవుడు సజ్జనుడయి భగవంతుణ్ణి చూడగల సార్థకమైన జన్మ కలిగిన వాడు కావాలంటే తల్లిదండ్రుల హృదయాలు కూడా సజ్జనత్వంతోనే నిండి ఉండాలి. ఆ తల్లి అలాగే ఉండాలి, తండ్రి అలాగే ఉండాలి. అప్పుడే పిల్లలు కూడా సరైన వాళ్ళు పుడతారు అని మనకు తెలుసు కదా. హరిపదము అంటే ధ్రువుడికి పైనగా ఉన్న తారకా మార్గమే హరిపదం. అందులో దేవతలు విహరిస్తూ ఉంటారు. అఖిలాండ కోటి సౌర కుటుంబాలు హరిదేహమైన నీలాకాశానికి రోమకూపాలుగా సృష్టిస్తూ ఉంటారు. అంటే సర్వత్రా ఉన్నవాడు ఆ పరమాత్మ అయినప్పుడు, ఆయన సర్వత్రా ఉన్నప్పుడు అంత సృష్టి అంతా ఆయనలోనే ఉంటుంది. హరిపదము అంటే హకార రేఫములతో కూడిన ప్రణవోచ్చారణ. హ రి అనేది గొంతులో నుంచి రావాలంటే రేఫం ఒక రాపిడి రావాలి. హకారం హ రి అనే మాటకి గొంతులో నుంచి వచ్చే ప్రణవమే ఓంకారమే అని ఇదివరకు కూడా చెప్పుకున్నాము కదా మనం. చంద్రకిరణాల్లాగా ఎంతో స్వచ్ఛమైంది, విష్ణు కథల్లాగా దోషాల్ని హరించేది, అగ్నిలాగా లోకాల్ని పవిత్రం చేసేది అయినటువంటి ఆ నిండు కోనేటిని చూశారు వాళ్ళు. ఆ కోనేటిలో నుంచి వస్తూ ఉన్న దివ్య పురుషుడు కనపడ్డాడని చెప్పుకున్నాం. అతడు ఎంతో పరవశత్వం గొలిపేటటువంటి మృదంగాలు, వేణువులు, ఆ ఓంకార శబ్దాలతో గంధర్వ గానం వస్తూ ఉంటే ఆ విని ఆనందిస్తూ ఆశ్చర్యకరంగా దర్శనమిచ్చాడుట. అంటే అర్థమేమిటి? గంధర్వ గానము అంటే తాళ లయాత్మకంగా విభాగాలు చేసిన దేవతలే గంధర్వులు. తాళము, రిథము, తాళ లయాత్మకం, శృతి, తాళం, లయ అన్ని లయబద్ధంగా జరగాలంటే దానికి కారణం గంధర్వులే సృష్టిలో. వారి నుంచి శ్వాస హృదయ స్పందనగా గల విజ్ఞాన భాగం అంతా కూడా జీవులలో ప్రవర్తిస్తుంది. ఆ మన శ్వాస ఎంత లయాత్మకంగా ఉంటుంది, ఎంత తాళ లయాత్మకంగా ఉంటుందంటే గంధర్వులే దాన్ని చేయిస్తూ ఉన్నవాళ్ళు అని చెబుతూ ఉన్నారు. కాబట్టి అంతర్యామి
ఆ ధర్మాలన్నిటితో ఆనందమూర్తిగా ప్రత్యక్షమయ్యాడు అని అర్థం అన్నమాట దీనికి. ఈ ప్రచేతసులు ఎవరినైతే చూశారో ఆ మూర్తి దేవగణాల్లో కల్లా శ్రేష్ఠుడైనటువంటి మహానుభావుడు ఆ శివుడు. ఆ అటువంటి రుద్రమూర్తిని వాళ్ళు దర్శనం చేసుకున్నారు. రుద్రుడు అంటే భయంకరంగా ఉంటాడనే భావం ఉంది కానీ దైవము యందు అనుకూల బుద్ధి ఉన్న వాళ్ళకి దైవ భక్తులకి ఎంతో సౌందర్యంతో ప్రేమతో కనపడతాడట ఆయన. రుద్రుణ్ణి చూచి ప్రచేతసులు ఎంతో ఆశ్చర్యపడి ఎంతో ప్రేమమయమైన అనుభూతిని పొందారు. వినయంతో అతని పాదపద్మాలకు నమస్కారం చేసుకున్నారు. ఈశ్వర మహిమలతో సకల ధర్మాలతో దయతో ఉన్న శంకరుడు ధర్మపరులైన వాళ్ళ మీద ఎంతో అపేక్షతో ఉన్నాడు. సకల పాపాలని భరించేవాడు. వాళ్ళని చూసి అర్థం చేసుకున్నాడు వీళ్ళు ఎంతో తేటబడ్డ మనస్సు గల వాళ్ళు, సజ్జనులు అని అర్థం చేసుకున్నాడు. వాళ్ళు అతన్ని దర్శించటం వల్లనే మనస్సులో వాళ్ళకు ఒక రూపం ఏర్పడింది. ఆ పరమాత్మ అనేటటువంటి వాడు రూపం ఉన్నవాడు కాదు. వీళ్ళకి దర్శనం అవటము రూపకల్పన రెండు ఒకేసారి జరిగినాయి అని ఎంతో చక్కగా చెప్తూ ఉన్నారు. ఇవాళకి మనకు అదే జరుగుతూ ఉన్నది. మనం ఒక మనిషిని చూసినప్పుడు మన లోపల ఒక భావన వస్తేనే ఆ మనిషి మనకు అలా కనపడతాడు. ఇంకా చెప్తూ ఉన్నాడు ఆయన, రాజకుమారులారా మీ మనస్సులో ఉన్న సంకల్పం నాకు అర్థమైందన్నాడు రుద్రమూర్తి. మీకు క్షేమం అవుతుంది. మీ మీద అనుగ్రహం వల్లనే నేను కనపడ్డాను మీకు. నా ప్రకృతి ఎంతో సూక్ష్మమైంది, త్రిగుణాలతో కూడి ఉంటుంది. దానికంటే కూడా భూమి యందు పుట్టిన జీవుడి కంటే కూడా అందులో ఉన్న అంతర్యామి పెద్దవాడు. అతడు అందరిలో అందరుగా కనిపిస్తూ ఉన్నాడు, నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి వాసుదేవుడు అని పిలుస్తారు అతన్ని. అతని పాదపద్మాలను భక్తితో ఎవరు స్మరిస్తారో వాళ్ళకన్నా నాకు ప్రియులు ఎవరూ లేరా. పరమాత్మ యొక్క వాసుదేవుడి యొక్క పాదపద్మాలను భక్తితో స్మరించే వాళ్ళే నాకు కూడా ప్రియులు. నేను ప్రీతి పొందితే నా అంతర్యామిత్వాన్ని మీకు కలిగిస్తాను. అంటే అంతర్యామిగా ఉన్నవాడు ప్రీతి పొందితే మనకు కూడా అంతర్యామిత్వం కలుగుతుంది. అంతర్యామిగా లోపలగా ఉండి మనల్ని నిలబెట్టి నడుపుతూ ఉన్నవాడిని గమనించకుండా మనం ఏదేదో చేసుకుంటూ పోతే ఎటు పోతామో తెలియని పరిస్థితి. అలా కాకుండా లోపల ఉన్న సజ్జనమూర్తిని, లోపల ఉన్న రుద్రమూర్తిని భావించుకుంటూ నమస్కరించుకుంటూ ఒక అణకువతో జీవించినప్పుడు ప్రతి వారిలోనూ ఆ రుద్రమూర్తి ఉన్నాడని ఎదట మనిషిని ఆ అంతర్యామిగా గుర్తుపెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ స్థితి మీకు కూడా నేను ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు ఆయన. స్వధర్మం ఆచరించటమే సాధనగా పెట్టుకున్న జీవుడు చాలా తొందరగా చతుర్ముఖ బ్రహ్మ అయిపోతాడు. అంటే ఒక్కొక్క స్టెప్ ఎలా వెళ్తుందో చెప్తూ ఉన్నాడు అనమాట. జీవులలో సృష్టికర్తగా అధికారం వస్తుందిట. అట్లాంటి పుణ్యమే ఇంకా వృద్ధి చేస్తే నేనైపోతాడు. చతుర్ముఖ బ్రహ్మ స్థితి నుంచి అంతర్యామి స్థితికి వెళ్తాడు. శివస్వరూపుడుగా అంతర్యామిని ఉపదేశించే జగద్గురువే అయిపోతాడు. నేను గాని చతుర్ముఖుడు గాని ఈ పని చేసే దేవతలు గాని కేవలం స్వధర్మానుష్ఠానము, స్వధర్మం చేయటము అనే గొప్ప మహిమ వల్లనే శాశ్వత తత్వంగా అవుతూ ఉన్నాం మేము. మా స్థితే మీకు అందరికీ కూడా వస్తుంది. ఇది ఈ సాధన చేసిన వాళ్ళందరికీ ఈ స్థితులన్నీ వస్తాయి. విష్ణు పదము లేక అంతర్యామిగా ఉండటం అనేది జరుగుతుంది మీ ప్రతి జీవికి కూడా. అట్లాంటి విష్ణు పదాన్ని భాగవత సాధన చేసిన వాడు ఎంత స్ట్రైట్ గానో పొందుతాడు. ఇంకా ఈ మధ్యలో ఈ స్టెప్స్ అన్ని ఉండవు అని చెప్తూ ఉన్నారు. జీవులను అంతర్యామి రూపాలుగా చూస్తూ మరువకుండా సాధన చేసే భాగవతుడు సూటిగా అంతర్యామి అయిపోతాడు. కాబట్టి బ్రహ్మ, శివుడు, దేవతలు అనే భేదం ఆయనకు ఉండదు. ఇంకా మీరు భాగవత మార్గంలో ఉన్నారు. ఎటువంటి మాట చెప్పారో, ఎంత చక్కని సాధన మనకి ఇక్కడ ఇస్తున్నారో గుర్తుపెట్టుకోవాలి. ఏమీ చేయక్కర్లేదుట. ఎదుట ఉన్నవాడు పరమాత్మే కదా అనే ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే ఆ ఒక్క మాట మనల్ని పరమాత్మ దగ్గరికి తీసుకెళ్ళిపోతుందిట. ఎంత ఆశ్చర్యం వేస్తుందో, తేలికగా అనిపిస్తుంది. ఆ పరమాత్మ సహాయంతోనే ఎవరైనా ఇది చెయ్యొచ్చు అని చెప్పి మనం అర్థం చేసుకుంటే చాలు. జీవులను అంతర్యామి రూపాలుగా మరువకుండా చూడటమే, అలా చూచేవాడే భాగవతుడు అన్నమాట.
సూటిగా అంతర్యామి ఎందే మేలుకుంటాడు కాబట్టి బ్రహ్మ కావటం, శివుడు కావటం, దేవతలు కావటం అనే ప్రాసెస్ అక్కర్లేదు. అందరూ ఒకటైపోతారు అతని దృష్టిలో. మీరందరూ భాగవత మార్గం, శివుడు రుద్రుడు ఇంకా కూడా చెప్తూ ఉన్నాడు వీళ్ళకి, మీరు అదే మార్గంలో ఉన్నారు కాబట్టి ఆ ఉపదేశాన్ని మీరు పొందుతూ ఉన్నారు. ఈ పర్టికులర్ రహస్యాన్ని మీకు నేను చెప్తూ ఉన్నాను. భాగవతులకు నాకంటే ప్రియుడు లేడు. అంతర్యామిని ఉపాసన చేస్తారు భాగవతులందరూ కూడా. నేను ఇప్పుడు ఉపదేశించిన దాన్ని ఏకాంతంగా స్వీకరించాలి. అంటే అర్థం ఏంటంటే ఇంకొకడు లేడు, ఒకడే ఉన్నాడు అనే భావాన్నే స్వీకరించాలి. రెండవ వాడున్నాడనే భావం పోవటమే ఏకాంత స్థితి. ఇదొక్కటే జపించదగినది, పవిత్రతనిచ్చేది, శుభాన్ని చేకూర్చేది, మోక్షాన్నిచ్చేది అయినటువంటి వాక్కు నా వాక్కు. నేను అనే వాక్కుకి అర్థాన్ని జపం చేయండి మీరు. ఇక్కడ వింటూ ఉన్నాడు కాబట్టి ఒక్కొక్కరినే వేరువేరుగా గదిలోకి తీసుకొని చెప్పటం కాదు. ఇంద్రియాలు 10 ఉన్నా కూడా పనిచేసేవాడు ఒక్కడే కదా లోపల. దీన్ని గమనించి కూడా గమనించకుండా ఉన్నాం మనం. గమనిస్తే ఉపదేశించే బ్రహ్మో శివుడో మనం కూడా అదే అయిపోతాము. గమనింపనప్పుడు జీవులుగా ఉంటాము. శివుడికి జీవుడికి మధ్య ఇంద్రియాలున్నాయి అని రహస్యాన్ని తెలిపి రుద్రుడు వారిని ఇంద్రియములకు అధిపతులుగా చేస్తూ ఉన్నాడు అంటున్నారు. ఇది మళ్ళీ కొంచెం వివరంగా చెప్పుకుందాము. రుద్రుడు ఏం చెప్పాడంటే స్వధర్మాన్ని ఆచరించటమే సాధనగా పెట్టుకున్న జీవుడు అనేక జన్మల్లో చేసిన పుణ్య విశేషాలని బట్టి ఆ పుణ్యాన్నంతా కూడా సంపాదించుకొని మంచి పనులు సత్కర్మలు చేస్తూ అనేక జన్మల్లో తన సాధన తను కంటిన్యూ చేస్తూ ఎట్ ది సేమ్ టైం స్వధర్మం తనేం చెయ్యాలో బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు అటువంటి వాడు ఆ పూర్వం తను సంపాదించుకున్న పుణ్యాన్ని బట్టి చతుర్ముఖ బ్రహ్మ అవుతాడు. జీవులలో సృష్టికర్తగా అధికారాన్ని పొందుతాడు. అట్లాంటి పుణ్యమే ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు సాక్షాత్తు నేనే అవుతాడు అని చెప్తూ ఉన్నారు. శివస్వరూపుడుగా అంతర్యామిత్వాన్ని ఉపదేశించే జగద్గురువుగా అయిపోతాడనమాట. ఇంకా చెప్తూ ఉన్నాడు ఆయన రుద్రుడు, నేను గాని చతుర్ముఖుడు గాని ఈ పని చేస్తూ ఉన్న దేవతలందరూ గాని స్వధర్మం వాళ్ళ ధర్మాలు వాళ్ళు అనుష్ఠిస్తూ చేస్తూ ఉండే మహిమ వల్లనే ఎటువంటి మార్పు లేని శాశ్వత తత్వంగా మారిపోతున్నారు. ఆ స్థితిని పొందుతున్నారు వాళ్ళు. దాన్నే విష్ణు పదము అంటారు, లేకపోతే అంతర్యామిగా ఉండటం అని కూడా అంటారు. అట్లాంటి విష్ణు పదాన్ని, ఆ విష్ణువు యొక్క స్థితిని భాగవత సాధన చేసిన వాడు మమ్మల్ని చేరకుండానే, అంటే చతుర్ముఖ బ్రహ్మగారిని కానీ రుద్రుణ్ణి కానీ చేరాల్సిన అవసరం లేకుండానే డైరెక్ట్గా అంతర్యామి అయిపోతాడు. జీవులను అంతర్యామి స్వరూపాలుగా మరిచిపోకుండా చూసే సాధన ఎవరైతే చేస్తాడో వాడే భాగవతుడు. సర్వత్రా ఉన్నది అంతర్యామి స్వరూపమే అనే దాన్ని వదలకుండా సమస్తము భగవత్ స్వరూపంగా సాధన చేసేవాడు భాగవతుడు. అతడు సూటిగా అంతర్యామిలోనే మెలకు తెచ్చుకుంటాడు. ఇంకా అతనికి వేరే బ్రహ్మ శివుడు దేవతలు అనే భేదమే ఉండదు. మీరు ఇంకా చెబుతూ ఉన్నాడు ఆయన ప్రచేతస్సులకి, మీరు భాగవత మార్గంలో ఉన్నారు కాబట్టి నాకు ప్రియమైన నా ఉపదేశాన్ని మీరు పొందుతూ ఉన్నారు. భాగవతులకు నాకన్నా ప్రియుడెవ్వడూ లేడు. నేను ఇప్పుడు ఉపదేశించిన దాన్ని ఏకాంతముగా స్వీకరించాలి అంటే ఇంకొకరు లేరు అనే చక్కని భావంతో ఉన్నవాడు ఒక్కడే పరమాత్మ వస్తువే అనేటటువంటి భావంతో స్వీకరించాలి. దీంట్లో రహస్యం ఏంటంటే ఉన్నది ఒకటే అనే స్థితి రావటమే గొప్ప ఉపదేశం. ఇదొక్కటే జపించవలసింది, ఇదొక్కటే పవిత్రతనిచ్చి శుభాన్ని చేకూర్చేది, మోక్షాన్ని కూడా ఇచ్చేది అని చెప్పాడు. చెప్పి ఇంకా అంటున్నాడు, అటువంటి నా వాక్కును మీరు వినండి, మోక్షాన్ని తెచ్చేది అయిన నా వాక్కును మీరు వినండి. నేను అనే వాక్కునకి మాటకి అర్థాన్ని జపం చెయ్యండి అని అర్థం. నేను అని చెప్పేది వినండి మీరు అని అంటే నేను అనే మాటకు అర్థం ఏమిటో మీరు కనుక్కోండి, లోపలికి వెళ్ళండి,
రమణ మహర్షి చెప్తూ ఉంటారు, లోపలికి వెళ్ళి నేనంటే ఎక్కడుంది, ఎవరని మీరు వెతకండి కనబడుతుందంటాడు ఆయన. అదే రకంగా నేను అనే వాక్కుకి ఏమిటి అర్థం అనే జపం చేయండి. ఇంద్రియాలు 10 ఉన్నా కూడా వాటిని ధరించి ఉన్నవాడు ఎలాగైతే ఒకడే అవుతున్నాడో అదే రకంగా ఎంతమంది జీవులుగా, వస్తువులుగా, సృష్టిగా, నానాత్వంగా కనపడినా ఉన్నవాడొక్కడే అని గమనించాలి. గమనించినప్పుడు ఏమవుతుంది, బ్రహ్మగానో శివుడుగానో సద్గురువుగానో అవుతాము. సృష్టి బిగినింగ్లో చతుర్ముఖ బ్రహ్మగారు తన కొడుకులకి దీన్నే ఉపదేశం చేశాడు. ఆ ప్రజ్ఞని బ్రహ్మజ్ఞానము అంటారు. ఎందుకంటే ఫస్ట్ మొట్టమొదటగా బ్రహ్మగారు చేసిన ఉపదేశం కాబట్టి, పొందిన ఉపదేశం కాబట్టి దీన్ని బ్రహ్మజ్ఞానము, ఆ ప్రజ్ఞకు బ్రహ్మజ్ఞానము అని పేరు వచ్చింది. సృష్టిలో కూడా దాని యందు శ్రద్ధ గలవాళ్లే బ్రహ్మపుత్రులు, లేకపోతే బ్రహ్మమానస పుత్రులు. వాళ్లే సనక సనందనాథులు. వాళ్ళు పుట్టడమే అసలు మేమెవరము, మేము ఎందుకు వచ్చాము, మేము సంసారంలో దిగము అని బ్రహ్మజ్ఞానం వైపే మరలి వెళ్ళిపోయారు. అంటే మన లోపల ఆ నలుగురు ఉండి మనకి ఉత్తమ గతులు కల్పిస్తారన్నమాట. మనం బ్రహ్మజ్ఞానం వైపు అడుగులు వేయటానికి కారణం వాళ్లే అవుతారు. నారదుడు, సనక సనందనాథులు, సప్తర్షులు, మనువులు, వీళ్ళందరూ కూడా నా మనస్సులోనే పుట్టి నా భావాలుగా వర్తిస్తున్నారు అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు కదా అని అంటున్నారు ఇక్కడ. మన రికార్డింగ్ నెంబర్ 204 అయిపోయింది. 685th పద్యం దగ్గర నుంచి 699 పద్యం వరకు చెప్పుకున్నాం.